హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రిపబ్లిక్ డే సేల్ అయితే మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఆల్మోస్ట్ ఎండ్కి అయితే వచ్చేస్తుంది. మీరు ఒకవేళ ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీ బడ్జెట్ అనేది 25,000 రూపాయల దగ్గర నుంచి 70,000-80,000 రూపాయల వరకు ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు ఒక 10 మంచి ల్యాప్టాప్లు అయితే మీ ముందు పెట్టబోతున్నాను. సో అన్నిటికీ కూడా మీరు ఒకవేళ అమెజాన్లో పర్చేస్ చేయాలి అనుకుంటే మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలనుకుంటే మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. ఈ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తూ వాటి కింద మీకు కొన్నిటికి మాత్రం మీకు కూపన్ కోడ్స్ అయితే ఉంటాయి. మీరు చూడండి, నేను పక్కన వీడియో కూడా మీకు డిస్ప్లే చేస్తూ ఉంటాను. సో అప్లై అయితే కొట్టండి. ఖచ్చితంగా మీకు 2,000, 1,000 రూపాయలు, 3,000 ఇట్లా మీకు కొన్ని డిస్కౌంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. కూపన్ కోడ్ అవి అప్లై చేసిన తర్వాత మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఖచ్చితంగా అవి చూసుకొని ఆ తర్వాత పర్చేస్ అయితే చేయండి. సో ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ దగ్గర ఒక బడ్జెట్ అనేది ఎంట్రీ లెవెల్లో 25,000 రూపాయల వరకు ఉందనుకుంటే ఇక్కడ మీకు ఏసూస్ నుంచి ఏసూస్ వివో బుక్ అయితే ఉంటుంది. ఇది S14 రెగ్యులర్గా. ఇది మనకి AMD Ryzen 3 అనమాట. దీంట్లో 5 కూడా ఉంటుంది. ఈ Ryzen 3 ఏదైతే ఉందో రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 33,000, 34,000, 32,000 అట్లా అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు SBI క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేశారనుకోండి మీకు 25,000 రూపాయలకే వస్తుంది. ఇది మనకి 8GB 512GBతో వస్తుంది. 8GB ర్యామ్ 512GB SSDతో అయితే రావడం జరుగుతుంది. మీకు ఒక ఎంట్రీ లెవెల్లో ఒక మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నా బడ్జెట్ అనేది ఇంకో 10,000 రూపాయలు నేను పెంచుకోగలుగుతున్నాను అని అనుకుంటే మీకు 35,000 రూపాయల దగ్గర సేమ్ దీంట్లోనే AMD Ryzen 5 అయితే వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పింది Ryzen 3 అనమాట. దీంట్లో 5 అయితే ఉంటుంది. మీరు దీనికైతే వెళ్ళొచ్చు. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 42,000-43,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేసి SBI కార్డ్ ఆఫర్ యూజ్ చేసి తీసుకోవాలి అనుకుంటే మీకు 35,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇది కూడా మీకు 35,000 రూపాయల దగ్గర కిల్లర్ డీల్ అని చెప్తాను. హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నా బడ్జెట్ అనేది ఒక 50,000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోయాను అనుకుంటే ఇక్కడ మీకు ఏసూస్ నుంచి ఏసూస్ వివో బుక్ 16 అయితే ఉంటుంది. ఇది OLEDతో అయితే వస్తుంది అనమాట. ఇది 16GB 512GB వేరియంట్, అంటే 16GB ర్యామ్ 512GB SSDతో అయితే వస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ కనుక చూసినట్లే మనము 60,000 రూపాయల వరకు ఉంటుంది. 60, 61,000, 62,000 అట్లా అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే మీకు 51,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. 9,000 రూపాయల వరకు మీకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో దీన్ని ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి వరుసగా ఇవే చెప్పారనుకుంటున్నారా అంటే ఇవి వరుసగా ఈ మోడల్స్ బాగుంటాయి, అందుకోసమే నేను వీటిని అయితే రికమెండ్ చేశాను. నెక్స్ట్ నుంచి మీకు మోడల్స్ అన్ని కూడా మారిపోతూ ఉంటాయి. నెక్స్ట్ మీరు నా బడ్జెట్ అనేది నేను 60-65,000 రూపాయల వరకు వెళ్తున్నాను అనుకుంటే ఇక్కడ మీకు HP నుంచి HP 14 AI PC అయితే ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 73,000-74,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మీకు ఇన్స్టాంట్గా ఒక 8,000-8,500 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఆ డిస్కౌంట్ కనుక యూజ్ చేస్తే మీరు HDFC క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీకు వచ్చేటప్పటికి 65,000 రూపాయలకు వస్తుంది. 64,900, 64,500 సో అట్లా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. సో ఆ బడ్జెట్ దగ్గర మాత్రం మీకు ఒక కిల్లర్ డీల్ అవుతుంది. మీరు హ్యాపీగా దీని అయితే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ నాకు 60,000 రూపాయల్లోనే కావాలి అనుకుంటే డెల్ నుంచి డెల్ 14+ అయితే ఉంటుంది. ఇది నెక్స్ట్ జెన్ AI PC అనమాట. ఇది వచ్చేటప్పుడు మనకి 16GB ర్యామ్తో 512GB SSDతో అయితే వస్తుంది. ఇది 14 ఇంచెస్కి సంబంధించిన డిస్ప్లే అనమాట. అండ్ మీకు ఫింగర్ ప్రింట్ కూడా దీంట్లో ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇది HDFC క్రెడిట్ కార్డ్ కనుక మీరు యూజ్ చేస్తే 11,700 రూపాయల వరకు మీకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. రెగ్యులర్గా మీకు 75,000 రూపాయల వరకు ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు 60,200 రూపాయలకి పర్చేస్ చేయొచ్చు. చాలా అంటే చాలా హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అనమాట. ఆల్మోస్ట్ మీకు 14,000 రూపాయల వరకు హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే ఉంది. మీరు హ్యాపీగా దీని అయితే పర్చేస్ చేయొచ్చు. చాలామంది డెల్లో ఒక మంచి ల్యాప్టాప్ కోసం చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఇది పక్కాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ నా బడ్జెట్ అనేది 60,000 రూపాయల లోపే ఉంది, కానీ ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు HP నుంచి HP Omni Book 7 అయితే ఉంటుంది. Aero 7 ఇది మనకి 13.3 ఇంచెస్తో అయితే వస్తుందన్నమాట. ఇది 16 512GB వేరియంట్, అంటే 16GB ర్యామ్ 512GB SSDతో వస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 78,000-77,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే వస్తుంది. 59,900 రూపాయలకి అయితే వస్తుంది. 77,000 ఎక్కడ, 59,000 ఎక్కడ మీరు చూసుకోండి. చాలా అంటే చాలా హ్యూజ్ డిస్కౌంట్ వస్తుంది. AMD Ryzen ప్రాసెసర్తో వస్తుంది అనమాట ఇది మీకు. సో చాలా మంచి ల్యాప్టాప్, మీరు హ్యాపీగా దీన్ని అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు చాలామంది మోటరోలా నుంచి అడుగుతున్నారు. సో ఇది వచ్చేటప్పటికి మోటో బుక్ అనమాట. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 62,000-63,000 రూపాయల వరకు ఉంటుంది. మీకు ఇన్స్టాంట్గా ఇప్పుడు 10,000-11,000 రూపాయల వరకు కార్డ్ ఆఫర్తో యూజ్ చేస్తే మీకు తగ్గుతుంది అనమాట. ఇప్పుడు ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 52,000 రూపాయల నుంచి 53,000 రూపాయల వరకు వస్తుంది. మీకు ఇది వచ్చేటప్పటికి 14 ఇంచెస్కి సంబంధించిన స్క్రీన్. ఇది మీకు 16GB ర్యామ్ 1TB స్టోరేజ్తో అయితే వస్తుంది. సో బడ్జెట్ సెగ్మెంట్లో మీరు ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోవాలి అని అనుకుంటే అది కూడా మోటరోలా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నా బడ్జెట్ నేను కొంచెం 70,000-75,000 రూపాయల వరకు స్ట్రెచ్ చేసుకోగలను అనుకుంటే ఇక్కడ మీకు
రెగ్యులర్గా ఇప్పుడు నేను చెప్పబోయే ఏసూస్ వివో బుక్ S14 ఏదైతే ఉందో ఇది మీకు 85,000 రూపాయలు 90,000 రూపాయల దగ్గర అయితే ఉంటుందన్నమాట. బాగా హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయింది. ఇప్పుడు మీకు కేవలం 74,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇది 16GB 512GBకి సంబంధించిన వేరియంట్, 16GB ర్యామ్ 512GB SSDతో వస్తుంది. 14 ఇంచెస్కి సంబంధించిన స్క్రీన్తో రావడం జరుగుతుంది. మీ కూపన్ కోడ్ ఆల్రెడీ మీకు 2,000 రూపీస్ వరకు ఇస్తున్నారు. మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఒక 7,000 రూపాయల వరకు మీకు క్రెడిట్ కార్డు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అన్ని కలుపుకొని మీకు 74,000 రూపాయలకి వస్తుంది. 85,000-86,000 రూపాయల వరకు ఉండే ఈ ల్యాప్టాప్ మీకు 74,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. సమ్ టైమ్స్ ఇది 91,90,000 రూపాయల వరకు కూడా ఉంది, చాలాసార్లు నేను గమనించాను. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మీకు వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అయితే అవుతుంది. నెక్స్ట్ నాకు ఈ ప్రీమియం సెగ్మెంట్లోనే ఒక మంచి ల్యాప్టాప్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు లెనోవా నుంచి లెనోవా యోగా స్లిమ్ 7 అయితే ఉంటుంది. ఇది ఆర్ఐ ఎడిషన్ అనమాట. ఇది మీకు 16GB 1TB SSDతో వస్తుంది. 16GB ర్యామ్ 1TB SSDతో వస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ చూస్తే మనకి 1 lakh అబోవ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి సేల్ జరుగుతుంది కదా, ఈ సేల్లో వచ్చేటప్పటికి 97,000 రూపాయల దగ్గర అయితే తీసుకొచ్చారు. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ కనుక యూజ్ చేస్తే మీకు 82,700 రూపాయలకి అయితే వస్తుంది. అంటే మీకు అండర్ 1 lakh రూపీస్ బడ్జెట్లో మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అయితే అవుతుంది. అంటే నాకు ఒక ప్రీమియం ల్యాప్టాప్ కావాలి, కొంచెం నాకు బడ్జెట్ ఇష్యూ లేదు, మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. తర్వాత నా బడ్జెట్ అనేది ఒక 50,000 రూపాయల లోపే ఉంది, స్ట్రిక్ట్లీ ఒక 45,000 రూపాయల దగ్గరే ఉందనుకుంటే ఇక్కడ మీకు ఏసర్ నుంచి ఏసర్ ఆస్పైర్ గో 14 అయితే ఉంటుంది. ఇది 14 ఇంచ్కి సంబంధించిన ల్యాప్టాప్ అనమాట. ఇది 16GB 512GB వేరియంట్, 16GB ర్యామ్ 512GB SSDతో వస్తుంది. అండ్ రెగ్యులర్గా దీని ప్రైస్ చూస్తే మనకి 55,000 రూపాయల నుంచి 57,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు ఇప్పుడు 45,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇది కూడా మీకు 45,000 రూపాయల సెగ్మెంట్ లోపు వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అయితే అవుతుంది. ఇవి మీరు ఒకవేళ ల్యాప్టాప్ కొనాలి అని అనుకుంటే 25,000 రూపాయల దగ్గర నుంచి ఒక 80,000 రూపాయల వరకు మీకు ఒక మంచి ల్యాప్టాప్స్ అనమాట. ఒక 10 ల్యాప్టాప్స్ అయితే చెప్పాను. అంతకు మించి ఏదైనా మీకు ల్యాప్టాప్ సజెషన్స్ కావాలి అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. అది ఓన్లీ ల్యాప్టాప్ కాదు, ఏ ప్రోడక్ట్కి సంబంధించిన సజెషన్ అయినా సరే నేను మీకు అక్కడి నుంచి అయితే ఇస్తాను. జస్ట్ వాట్సాప్లో మెసేజ్ మాత్రం పింగ్ చేయండి. సో ఇది గాస్ వీడియో. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి. కింద హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. కొంచెం త్వరగా పర్చేస్ చేయండి. మళ్ళీ ప్రైజెస్ అనేవి మీకు ఆల్రెడీ పెరగడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే 500 రూపీస్, 1000 రూపీస్, 1,500 రూపీస్ అట్లా పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి. నెమ్మదిగా మీకు ప్రైస్ అనేవి పెరుగుతాయి. దాంతోపాటు 30% వరకు మీకు ఎలక్ట్రానిక్స్ మీద ప్రైజెస్ అనేవి పెరగబోతున్నాయి. ఒకవేళ ఏదైనా మీరు పర్చేస్ చేసేది ఉంటే నాట్ ఓన్లీ ల్యాప్టాప్, అది ఏ ప్రోడక్ట్ అయినా సరే కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అది ఎన్ని రోజులు స్టేబుల్గా ఉంటాయో మనం అయితే చెప్పలేము. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.